ఎస్ అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే వాడివేడిగా ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఒకవైపు కార్నర్ మీటింగ్లు అంటూ ఒకవైపు రోడ్ షోలు అంటూ కూడా ప్రచారాలు ఓరెత్తేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు మేము గెలుస్తామంటూ సర్వేలు కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో ఆ సర్వేలన్నీ కూడా ఏం పని చేయం, మేము భారీ ఎత్తున గెలుస్తామంటూ కూడా అధికార పార్టీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. మొదటిగా మనతో పాటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే మొత్తం టోల్గా కూడా నవీన్ యాదవ్ నామినేషన్ వేసినప్పటి నుండి నేను ఖచ్చితంగా గెలుస్తున్నానంటూ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. అయితే కొన్ని సర్వేలు బీఆర్ఎస్కు అనుకూలంగా వస్తున్నాయి. మరి ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా జూబ్లీహిల్స్లో నామినేషన్ రోజు ఉన్నటువంటి హోరు జోరు ఈ రోజు కూడా తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకు అనంటే ఇవాళ మీరు బీఆర్ఎస్ వాళ్ళ సర్వేలు అంటున్నారు, అవి బీఆర్ఎస్ వాళ్ళు కృత్రిమంగా చేయించుకొని కేవలం ఎడిటింగ్. అయితే మేమేం చేస్తున్నాం అంటే ప్రజలలో ఎడిటింగ్ చేసుకుంటున్నాం, వాళ్ళేమో కంప్యూటర్ ఎడిటింగ్ చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్తోనే ఉన్నారు. ఎందుకున్నారు అంటే దానికి 1,15,00,000 కారణాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు, జూబ్లీహిల్స్ అనేది కాంగ్రెస్ అడ్డా, నవీన్ యాదవ్ గడ్డ. ఖచ్చితంగా కాంగ్రెస్కు ప్రజలు ఓటు వేస్తామని చెప్పి తీర్మానం చేసుకున్నారు. మీరు ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని పార్టీలకు అంటే అనకూడదు, ఏ పార్టీ అయినా రాజకీయ పార్టీ, ఎవరు కూడా సన్యాసం మఠం కాదు, రాజకీయ పార్టీలే. కొంతమంది బయట వాళ్ళని తెచ్చుకొని కూడా హోరాహోరీ చూపిస్తున్నారు. కానీ ఇక్కడ నవీన్ యాదవ్కు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటంటే కేవలం ఆయన లోకల్లో అంటే ఓటర్స్ని వెంబడేసుకొని తిరుగుతూ ఉన్నాడు. సో ఆయన వెంట ఓటర్లు ఉన్నారు అనేది జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నమ్ముతున్నారు, క్యాడర్ నమ్ముతున్నారు, లీడర్ తిరుగుతున్నారు. కాబట్టి కొంతమందికి ఇక్కడ అంటే స్థానికంగా లేకపోయినప్పటికీ కూడా బయటకు నుంచి తెచ్చుకొని మేము అనే దాన్ని చూసి జనం కొంచెం మోసపోయే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ వెంబడి ఉన్నటువంటి జన ప్రభంజనము అది ఒరిజినల్ ప్రభంజనం, అది ఓటర్ ప్రభంజనం. అయితే ఇప్పుడు చెప్తున్న ప్రకారంగా నవీన్ యాదవ్ అడ్డా అనే ఉద్దేశంలోనే నవీన్ యాదవ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసిన నేపథ్యంలో, మీడియా ముందు మాట్లాడిన నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ తిరగరు అంటూ కూడా ఒక ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ గల్లీలలో ఇది నా అడ్డా, నా గల్లీ అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం సమాధానం చెప్తారు? నవీన్ యాదవ్ గారు ఆయన చేసిన ప్రకటనలు, మొన్న అన్న మాటలు, గల్లీ దాటరు అని చెప్పిన ప్రకటనలు అన్నీ ఆయన వ్యక్తి ఎట్లాంటి అన్నాడు నిదర్శన చూపిస్తుంది. ఇంతకుముందు కూడా గతంలో కూడా వాళ్ళ ఫాదర్ కానీ అతను కానీ చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. కానీ ఆయన వ్యక్తిగతంగా నేను కూడా పోదలుచుకోలేదు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ పైల్వాన్ రాజకీయాలు, ఈ రాజకీయాలు ఎప్పటికో కాలం చెల్లిపోయినాయి. ప్రజారాజ్యం, ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్యంలో చాలా మార్పులు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంతో చాలా పార్టీలు వచ్చినాయి, పోయినాయి. కానీ ప్రజల తీర్పు చాలా ఇంపార్టెంటు. మరియు మా బీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ పార్టీ గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మాయమాటలు చెప్పి లెక్కలేని వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను మోసం చేసి ఈరోజు పాలనలో ఉన్నది. అవన్నీ ప్రజలు గ్రహించేసి మోసపోయాము, కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి నుండే తినడానికి తిండి దొరికింది, కానీ తిండి కూడా దొరకట్లేదు అని గ్రహించి ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్కి పట్టం కడతారు. మీరేమో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మరి గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారంటూ వాళ్ళు అడుగుతున్నారు. ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధికి నోచుకుంటలేదు. 10 సంవత్సరాల నుండి ఏం చేశారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మేము గత 15 రోజుల నుంచి తిరుగుతున్నాము. ఎక్కడ కూడా మాగంటి గోపీనాథ్ గారి శిల్ప అవి ఉన్నాయి, ఇనాగ్రేషన్ ప్లేట్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ పార్కులు కానీ ఇవి కానీ చూస్తున్నా ఉన్నాయి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలలో ఏమీ ఫండ్స్ రాక, జిహెచ్ఎంసీ వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేయక, ఎన్ని కొత్త టెండర్లు పిలవక, వాళ్ళకి పేమెంట్లు లేక, మెయింటెనెన్స్ వర్కులు లేవండి, అన్ని డ్రైనేజ్ అండ్ ఫ్లో అవుతున్నాయి. జిహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్లకు పేమెంట్లు చేయట్లేదు, కాంట్రాక్ట్లకు పేమెంట్ చేయట్లేదు. గడిచిన 2 సంవత్సరాల నుంచి స్ట్రీట్ లైట్ వేసామంటే కాంట్రాక్టర్లకు పేమెంట్ లేదు. వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు చెప్పండి? ఇదంతా చూసేసి మరియు జనాలకు కూడా రావాల్సిన పథకాలు రావట్లేదు. 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పారు, అది రావట్లేదు. దీంట్లో అభివృద్ధిలో సేమ్ కథ, సోషల్ దాంట్లో సేమ్ కథ. ఇవన్నీ జనాలను గ్రహించేసి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల ఓట్లతోటి
రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు వాళ్ళు అండగా ఈ 4 లక్షల ఓట్లు 4 కోట్ల వాళ్ళకు వాళ్ళు నిదర్శనం చూపించేసి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో జూబ్లీ హిల్సే నాంది పలుకుతూ రాబోయే 2 సంవత్సరాల పాటు జరిగే ఎలక్షన్లకు ఇదే నాంది అండి. ఏమంటారు మరి కమెంట్స్ పైన ఏమంటారు? అయితే అభివృద్ధి లేదు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడికి లేదు అంటున్నారు, ఏ పథకాలు కూడా అమలు చేయలేదు అంటున్నారు, 2500 ఏమైనా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు గల్లీ గల్లీలో కూడా అదే ప్రచారం చేస్తున్నారు. మహిళలకు ఇచ్చినటువంటి బస్సులో కూడా పురుషులకు టికెట్ పెంచడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటే అండి, ఇవాళ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది వాళ్ళ అధికార ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. సరే, ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో మాకు తెలియదు. కాకపోతే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో ఉంటే 4 లక్షల ఓట్లు జూబ్లీహిల్స్లో ఉంటాయి. అంటే పెద్ద నియోజకవర్గం. ఈ పెద్ద నియోజకవర్గాన్ని 2 సార్లు గెలిచి 3వసారి కూడా హ్యాట్రిక్ కొట్టినోడు డెవలప్ చేసుకోకుండా వాళ్ళ అధికారంలో ఉన్నారు. మేము వచ్చి 23 నెలలు కాలే, ఇలా మా మీద దుమ్మెత్తిపోయడం ఇతర పార్టీలకు తగునాది. కనుక వాళ్ళు చెయ్యలేదు, చెయ్యరు, చేయజాలరు. అది ఏంటంటే అగ్రవర్ణ పార్టీ. ఆనాడు తెలియదా అండి ఇక్కడ ఏం డ్రైనేజీలు ఉన్నాయి, ఏం రోడ్లు ఉన్నాయి, ఏం చేయాలని తెలియదా? ఇలా మేము వచ్చినాక డెవలప్మెంట్ ఎట్లా ఉంది? పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలేదు 10 ఏళ్ళ నుండి, మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది, వాళ్ళకి కావాల్సిన కూడు గుడ్డ ఇచ్చింది. ఈడ ఈ బోరబండ ప్రాంతంలో హైటెన్షన్ వైర్లు ఇబ్బంది అయిపోయి ఎన్నో గుడిసెలు, ఇండ్లు, మనుషులు చచ్చిపోతుంది. 10 ఏళ్ళు పట్టించుకోలే. మేము వచ్చిన మొన్న ఎలక్షన్స్కు బిఫోరు అక్కడ ప్రజలందరూ వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక ఆర్డర్ వేస్తే దెబ్బకు తీసేసినాము హైటెన్షన్ వైర్లు. అంటే ఇట్లాంటి ఎన్ని చెప్పుకోవాలా? బస్సు లేని ప్లేస్కు బస్సు ఇచ్చినాము, రోడ్ లేని కాడ రోడ్ వేసినాము. ఇప్పటికే 400 కోట్లతోని పైచిలకు అభివృద్ధి అనేది కూడా జరిగింది. ఎలక్షన్ కోడ్ రూపాన కొన్ని ఆపినాయి. అంటే ఇవాళ 2 ఏళ్ళు మొన్న చచ్చిపోయింది మాగంటి గోపీనాథ్. అంతకుముందు ఏం చేసిండండి? ప్రభుత్వం దగ్గరికి వచ్చి ₹1 అడుక్కొని వచ్చి అందరు ఎమ్మెల్యేలు చేసుకున్నారు, చేసాత కదా. అంటే కేవలం పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశం తప్ప చేయాలనే సంకల్పం ఉన్నోడు ఎట్లయినా చేస్తాడు. ఇలా నిన్నగాక మొన్న కంటోన్మెంట్లో శ్రీ గణేష్ గెలిస్తే 4,000 కోట్లతో ఇలా అభివృద్ధి వర్క్ స్టార్ట్ అయింది అక్కడ. అంటే మేము ఏమంటున్నాం అంటే ఇది ఒక రాచరిక పాలన సాగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ముఖ్యమంత్రి గారు కావచ్చు, చూస్తున్నారు కదా మీరు, ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు అయినాయి, ఎక్కడికి పోతున్నారు, కుటుంబ పరిస్థితి ఏంది. సో ఇవన్నీ చూసుకొని మా మీద పడి ఏడవడం కరెక్ట్. మీ వాళ్ళ మీద గిట్ట కేసులు ఉన్నాయి కదా, మరి వాళ్ళ నాన్నని గిట్ట బైండ్ ఓవర్ చేశారు, మీ వాళ్ళ మీద గిట్ట అభ్యర్థి మీద గిట్ట ఉన్నాయి కదా. అది ఎలక్షన్లో చట్ట ప్రకారంగా అది నవీన్ యాదవ్ ఎలక్షన్ అయినా లేకపోతే ఇంకో ఎవరు వచ్చినా కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకో రెడ్డో రావో ఎవరు వచ్చినా కానీ అది చట్ట ప్రకారంగా చేయాల్సిందే. నాట్ ఓన్లీ ఇన్ జూబ్లీ హిల్స్, ఎక్కడ చూసినా రౌడీ షీట్ ఉన్న వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తారు. అది పండగలప్పుడు కావాలి. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఆ యొక్క ర్యాలీలో కూడా మొత్తం రౌడీ షీటర్లే ఉన్నారు, రౌడీల పార్టీ అని వాళ్ళు. ఇప్పుడు రౌడీల పార్టీ మంచి పార్టీ అనేది ప్రజలు చూస్తున్నారు. రేపు తీర్పిచ్చేటప్పుడు ప్రజలు రౌడీలు అన్నోళ్ళని రౌడీల ముద్ర వేస్తారా, లేకపోతే రౌడీలు అన్నోళ్ళు ఇక్కడికి వెళ్ళి పారిపోయేటట్టు చేస్తారా? ఇప్పుడు ఇందాక కూడా ఒక మాట అన్నారు, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మా బీఆర్ఎస్ సోదరుడు, ఆ మాట ఎందుకు వచ్చింది గల్లీలు దాటనీయం అనే మాట? ప్రచార రథాన్ని ఆ సుదర్శన్ రెడ్డి అనేటోడు ఇట్లా ఏళ్ళు చూపించి వాహనం వీడికలు తీయకపోతే తలగబెడతామన్నోడు రౌడీయా? అరే తరగబెడితే మీరు నన్నేమన్నానండి, నా ప్రచార రథాన్ని అంటే గల్లీ దాటని అన్నాడు, అందులో తప్పేముంది? దీన్ని ఏదో వక్రీకరించి మాట్లాడుతున్నారు తప్ప న్యాయం సత్యం లేదు. కనుక ఏదో కొంచెం ఉంది కదా అని బట్టగాల్చి మీదేస్తే ఇలా ప్రజలు ఏదో వెనకటి లెక్క పోయేటోళ్ళు కాదు. వాళ్ళు ప్రతిదీ గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది చూస్తున్నారు. ఇవాళ ప్రజలు కూడా రౌడీలను ఎన్నుకోనికి సిద్ధంగా ఉండరు. ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరి చేయి సహాయం ఎట్లా ఉంది, ఎవరు ప్రజానాయకుడు, ఎవరు ఇంట్లోకి వెళ్ళి గల్లీలకు వచ్చిండు, ఎవరు గల్లీలలో ఉన్న సమస్యలు తీర్చగలిగారు. సో వాళ్ళు ప్రజానాయకుడు అవుతారు తప్ప ప్రజానాయకుడిగా గెలిచిన మాగంటి గోపీనాథ్ చేసిన రౌడీలు మేము చెప్పాలంటే 100 ఉన్నాయి. కానీ చనిపోయిన వాళ్ళ మీద మాట్లాడడం వేస్ట్. అభివృద్ధి చేయనందుకు నియోజకవర్గంలో 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి కూడా అభివృద్ధి చేయనందుకు బీఆర్ఎస్ వాళ్ళు, ఆ పార్టీ కేటీఆర్ కూడా ముఖ్యంగా సిగ్గుపడాలి. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వస్తాను. అయితే రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చేది మేము అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మేము అంటున్నారు, బీజేపీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళు అదే ప్రచారంలో పెట్టుకొని తిరుగుతున్నారు. మరి ఈరోజు మా భారతీయ జనతా పక్షాన వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే మేము లెక్కలతో తెస్తామండి. ఇదే యూసుఫ్ కూడా చౌరస్తా రండి, డిబేట్కి మేము సిద్ధం. మీ ఐ న్యూస్ ఆధ్వర్యంలో ఏ చర్చకైనా మేము సిద్ధం. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది బియ్యము, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది బియ్యం, చర్చకి మేము సిద్ధంగా ఉన్నామండి. ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్ రాగానే నేను రౌడీ అంటే నేను రౌడీ అంటారు. ఒక క్యాండిడేట్ ఏమో చెప్పుకునే రౌడీ, ఇంకో క్యాండిడేట్ ఏమో అంటే ఇతర పార్టీ మీద అంటే కేసులు వేసి అదొక రౌడీజం. కానీ ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ పక్షాన మా నాయకులు, కార్యకర్తల సమయంతో ఉండి ఇక్కడ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము చూస్తున్నాం
రహమత్ నగర్లో కావచ్చు, బోరబండలో కావచ్చు, లేకుంటే వెంకటరావు కావచ్చు, ఎక్కడ చూసినా అండి మొత్తం డ్రైనేజ్ కంపు వాసన. మేము ఇంటికి పోతే డెటాల్ పెట్టి స్నానం చేసుకుంటున్నామండి. అంటే ఆ పరిస్థితి ఇక్కడ. అంటే మేము ఇక్కడ ప్రజలను మేము అంటే ఫీల్ అవుతున్నాం. అంటే మీరు 10-20 సంవత్సరాల నుంచి అప్పుడు 10 ఏళ్ళు విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చూశారు, 10 ఏళ్ళు మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మాగంటి గోపినాథ్ ప్రభుత్వం చూశారు. ఇక్కడే ఉన్నారు రెండు పార్టీ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అదే వీళ్ళని అడుగుతున్నాను, మా మిత్రులని అడుగుతున్నాను. 2 పార్టీ వాళ్ళని ఇక్కడ వాళ్ళు ప్రజలు చూశారు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేయనికే సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము చెప్తున్నామండి. దాని మీద ఏమంటారు? నేను బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించినప్పుడు వర్క్స్ అన్నీ మంచిగా అవుతుండే. ఇప్పుడు మేము శిలాపలకాలు చూస్తున్నాము, ఈ డ్రైనేజ్ ఫ్లోలు, ఈ స్ట్రీట్ లైట్లన్నీ వచ్చిన ఈ 2 సంవత్సరాలలో వచ్చిన సమస్యలు ఇవన్నీ. ఎందుకనంటే ఇప్పుడు మొన్న జరిగిన కంటోన్మెంట్ ఎలక్షన్లో 4,000 కోట్ల పనులు చేస్తామని చెప్పారు. 4,000 కాదు, 4 లక్షలు కాదు, 4 రూపాయలు పెట్టట్లేదు. జిహెచ్ఎంసీకి పోదాము, జిహెచ్ఎంసీకి పోతే ఇదే యూసుగూడ డివిజన్ కానీ ఇంకా వేరే డివిజన్లు కానీ ఎన్ని శాంక్షన్ అయినాయి, ఎన్ని పేమెంట్లు అవుతున్నాయి డేటా తీద్దాము అండి. డేటా తీసి మాట్లాడతాం, ఒట్టినే గాలికి మాట్లాడడం కాదు కదా. గాలికి పనులు లేక, కాంట్రాక్టుల పేమెంట్ లేక వర్క్ తీసుకోవడానికి రెడీ ఉండట్లేదు. మీ ఎమ్మెల్యేనే కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఒక్క పైసా లేదు, ఒక్క పైసా శాంక్షన్ అయితే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఒక్క పని చేద్దామంటే, ఒక ఊర్లో ఒక్క పని చేద్దామంటే పనికి వస్తలేదు. ఖాళీ పెళ్ళిళ్ళకి పేరెంటాలు పోతున్నాము, కార్లో కూర్చుంటాం, ఎంజాయ్ చేస్తున్నాం, అంత తప్ప ఏం లేదు. పని చేద్దామంటే పని లేదు. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ? హైడ్రాలు తీసుకొచ్చి మాట్లాడే మాటలు సరిగ్గా లేక, అడ్వర్టైజ్మెంట్ ప్రొజెక్షన్ చేసుకోక, ఒక ఇండస్ట్రీ రాక, రియల్ ఎస్టేట్ డమాలు చేసేసి, జనాల దగ్గర పైసలు లేవు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. ఇదే ఎందుకు జరగలేదు మరి కేసీఆర్ పీరియడ్లో? కేసీఆర్ పీరియడ్లో ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ వస్తే దాని కింద ఒక 1000 మంది 1,00,000 మంది బతికేటోళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది? బయటి వాడు ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ లేడు, ఒక ప్రాజెక్ట్ రావడానికి రెడీ లేడు. దాంతో ఎకానమీ మొత్తం డమాల్ అయిపోయింది. డమాల్ అయిపోయి జనాలలో పైసలు లేవు. ఇక్కడ యూసుఫ్గూడలో ఇదే ఏరియాలో లెక్క తీద్దామంటే ఒక షాప్లో గడిచిన మొన్న 2 సంవత్సరాల వానికి సాయంత్రం అయ్యేసరికి గల్లా 15,000 అవుతుంది. ఇప్పుడు 5,000 కూడా అవ్వట్లేదంట. మేము అడుగుతూ చెప్తున్నారు, సార్ ఒక్క లేదు సార్, లేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ? పైనుంచి కింది వరకు ఏమి లేదు, అంతా డమాల్. కాంగ్రెస్ అంటే ఏం వాళ్ళ కొట్లాడలే సరిపోతాయండి. వాళ్ళ మొన్న చూసాం కదా, ఆ పంచాయతీ ఏం లేదు. నువ్వు 1,00,000 తీసుకున్నావు, 50 కోట్లు తీసుకున్నావు, నాకు 20 ఇస్తున్నావు, ఏంది మనం కొట్లాడతాం చూడండి గల్లీలలో. ఏమన్నా ఉంటా అంటే ఏంది అదే ఉన్న పంచాయతీ. వాళ్ళు మినిస్టర్లా లేకపోతే వీధి మన ఇంట్లో గల్లీ వాళ్ళు, వాళ్ళంతా గల్లీ వాళ్ళు. నీ పైసలు నా పైసలు ఎట్లా పంచుకో కొట్లాడతాం అడుగుదాం. నేను అదే టీఆర్ఎస్ లోకి వెళ్ళి 16 సంవత్సరాలు ఉండొచ్చిందని. గత దగ్గర 20 సంవత్సరాలు నాకు తెలియదు. అంటే వాళ్ళ నాయకులు అప్పుడు మన ఎన్ఎన్ సీనన్న మాట్లాడిండు, నిధులు లేక కొంచెం బడ్జెట్ లేక ఆపినాం. కానీ ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందండి? ఆ 4 మంత్రులు కాన్స్టిట్యున్సీలో మంచి జరిగింది. ఏ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే దగ్గర మంచి జరిగింది ఫస్ట్ చెప్పండి. నేను కూడా దానినే ఉన్నా కదా. ఏదైనా చిన్న పనికి ఆ 4 అడగంది డిసైడ్ కాదు. ఆ 4 ప్రతి ఒక్కరు అదే పాపం. మంత్రులు అయితే బాధపడ్డారు. మేము కార్యకర్తలం లీడర్లం పోతే మేమేం చేస్తామమ్మా, సారు వాళ్ళ 4 అడగంది, కేటీఆర్ని అడగాలి, కేసీఆర్ని బొట్టు పెట్టి వాళ్ళందరిని అడుగుతానే మాకైనా పని చేయడం. గట్లాంటి పార్టీ గురించి ఇప్పుడన్నా మంత్రులు డివైడ్గా ఏ లిస్ట్లో ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యున్సీ వైజ్గా హక్కుగా పని చేసుకుంటారు. కార్యకర్తలు ఏంటి, కార్యకర్తలు ఒక ఎమ్మెల్యే నమ్ముకుంటారు. ఎమ్మెల్యే చేయగలుగుతున్నాడు, మళ్ళీ సీఎం దాకా పోతలేడు కదా. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇలాంటి పద్ధతి లేదంటారా? బీఆర్ఎస్ పార్టీలో ఆ 4 తప్ప ఎవరు లేరు. ఈసారి ఎన్నో సీనన్న ఇట్లా లేదు అని అంటున్నారు కదా, ఆ తప్పు వచ్చాడు. తన కాన్స్టిట్యున్సీ కాదు కదా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మీ ఎమ్మెల్యే మీ పార్టీ జెండా టీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి అవే అవుతున్నాయి కదా, 10 ఏళ్ల పాపాలు అవే అవుతున్నాయి కదా. మీ ఎమ్మెల్యే చెప్పిన మాటలు నిజాలా లేకపోతే వేరే మాట? మీ సొంత ఎమ్మెల్యేనే చెప్తున్నాడు అండి, సొంత ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. ఇంకొక ఎమ్మెల్యేనేమో డైరెక్ట్ వరల్డ్ బ్యాంక్ లెటర్ రాశాడు, నాకు ఫండ్ ఇవ్వండి, డైరెక్ట్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే మాకు డైరెక్ట్ ఇవ్వండి, మేము పంచుకుంటాం, మా ముఖ్యమంత్రిని సపోర్ట్ చేయట్లేదు. మస్తు మందిని చూస్తాను లైవ్ లా. ఆయన లేదు మమ్మల్ని గడప కూడా కేసీఆర్ మాకు టైం ఇస్తలేడని. అవునండి కరెక్టే. సరే అనుకుందాం, కొద్దిసేపటి కోసం కాంగ్రెస్ అంతా మంచి చేస్తున్నది. మరి 26 రాష్ట్రాలలో ఇంతకుముందు 2వ ప్లేస్ 3వ ప్లేస్ ఉన్న రాష్ట్రము సడన్ గా కిందకెందుకు పడిపోయింది? ఇదైతే కరెక్టే కదా. మరి ఆ 26వ ప్లేస్ కిందకు పడిపోయింది. మరి ఇక్కడ ఆడవాళ్ళకు 4,000
రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిరు, నిరుద్యోగులకు పైసలు ఇస్తామని చెప్పిరు, ఆడవాళ్ళకి స్కూటీలు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారము చేసుకుందండి. కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లో మొత్తం కూడా భారతీయ జనతా పక్షాన్ని ప్రజలందరూ చూసినారు. ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే కేంద్రంలో ఏ సర్కారు ఉంటుందో రాష్ట్రం కూడా ఆ సర్కారు ఉంటే నిధులు రాని కూడా అంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు ఉత్తరప్రదేశ్ అవన్నీ చూడండి, అవంటే సరే పోయి బీజేపీ గవర్నమెంట్ అనుకోండి. ఇప్పుడు మన పక్క రాష్ట్రం ఉన్నది, మన పక్క రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఉన్నదండి, అక్కడ మొత్తం ఎడారి. కానీ ఇప్పుడు చూడండి అక్కడ ఎంత అభివృద్ధి జరుగుతుందండి తెలుగుదేశం పార్టీ అక్కడ, అంటే ఆంధ్రప్రదేశ్లో. అట్లనే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కోసం వాళ్ళు అంటే ఆశపడుతున్నారు. 1,18,000 ఓట్లని టార్గెట్ చేస్తూ అయితే మైనార్టీకి మంత్రి పదవి ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ఇవ్వడం పైన ఏ విధంగా చూడాలండి? అవునండి, ఇప్పుడు వాళ్ళేమో మైనార్టీ అనుకుంటా, ఇప్పుడు 2 పార్టీలు నేను ఎక్కువ అంటారు, 2 పార్టీలు కూడా మైనార్టీ ప్రజలు ఇదికే చూస్తున్నారు. మళ్ళీ ఇతర వర్గాల గాలి కావాలండి, గంగలో పోవాలా అంటే వాళ్ళ ఓట్లు వద్దా అంటే ఇక్కడ బీజేపీ మాట్లాడితే మేము గుడి కట్టిస్తామంటే మీరు గుడి ఒకటే కావాలంటే మేము గుడితో పాటు గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం, రోడ్లు వేపిస్తాం, స్ట్రీట్ లైట్లు వేపిస్తాం, అన్నీ వేపిస్తామండి మేము. ఇప్పుడు చూడండి పెద్దమ్మ గుడి ఉన్నది, అక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఒక 50 గజాలు జాగ్యమంటే ఇవ్వలేరండి అక్కడ. ఇక్కడ శ్మశాన వాటికలో ఎకరాలు ఇస్తానికి సిద్ధమయ్యారు ఇక్కడ. కానీ 3 లక్షల ఓట్లు ఉన్న వాళ్ళకి గాలి పోవాలంట, 1,00,000 ఓట్లు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏదంటే ఇస్తారంట అండి. అంటే ఇక్కడ జూబ్లీస్ ప్రజలు వీళ్ళైతే చేసారో అంటే ఏదైతే మైనార్టీస్ కానీ ఇంకా ఇతర వర్గాలు కొంచెం చేస్తారో అన్నీ కూడా మా బీజేపీ ప్లేస్ అవుతుందండి. అంటే ఇక్కడ ఉన్న జనాలు అంతా కూడా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, మనం చూస్తున్నాం ఇక్కడ చూడడానికి స్లమ్లు ఉన్నాయి, కానీ ప్రతి ఒక్క జనాలు కూడా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తున్నారు అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ మేము లంకా దీపక్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ధీమా చెప్తున్నారు. బీజేపీ వచ్చేసరికి అతను చెప్తున్నాడు లంకా దీపక్ రెడ్డి గారు గెలుస్తారు, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి అని అది ఏదో ఎక్స్పెక్టేషన్లో వెళ్తున్నాడు. బట్ సిచ్యువేషన్ ఏంటంటే వీళ్ళకు 7 మంది 8 మంది ఎంపీలు ఉన్నారు, మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. గడిచిన బడ్జెట్లో ఏం తీసుకొచ్చారు? ఇదే 8 ఎంపీలు వేసి మోడీ దగ్గర కూర్చుంటే ఒక్క ప్రాజెక్ట్ రాలేదండి. మొన్న జరిగిన బడ్జెట్లో ఎంపీలు ఒక్క రూపాయి రాలేదు. ఎంపీస్ ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఉన్నారండి, అక్కడ నేషనల్ హైవే గట్కేసర్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. నేషనల్ హైవే సార్ డైవర్షన్ చేశారండి. అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో వాళ్ళ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎవరో ఇందాక మీరు అన్నది డెటాల్ పెట్టి కడుక్కుంటున్నామన్నారు. మరి ఇది ఎవరి పార్లమెంట్ ఇది? అవునండి, రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదండి ఇక్కడ? రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదండి ఇక్కడ? జిహెచ్ఎంసీ ఎవరండి ఇక్కడ? జిహెచ్ఎంసీ మేయర్ ఎవరండి ఇక్కడ? జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్, అంటే వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నారో మరి కాంగ్రెస్ తెలియదు, బట్ కాంగ్రెస్ కండుగ కప్పుకొని తిరుగుతున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ చూసేదంతా కూడా డ్రైనేజ్ చూసేది వాళ్ళు, స్ట్రీట్ లైట్ చూసేది వాళ్ళు, రోడ్లు వేసేది వాళ్ళు. మా కంపల్సరీ వాళ్ళు వెళ్ళి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు కంప్లైంట్ చేసే బాధ్యత ఉందా లేదా? ఇవాళ కేవలము జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా ధర్నాలు చేసాము. ముందస్తుగా మీ పోలీసులను పెట్టి మాకు ముందస్తు అరెస్టులు చేసిర్రు, ఇవన్నీ చేసిర్రు. అంటే మేము బీజేపీ కండు వేసుకొని స్ట్రీట్ లైట్ కోసం జూబ్లీ హిల్స్ కోసం ఏ పార్టీ ధర్నా చేసింది? జూబ్లీ హిల్స్ కోసం ఎవడు పట్టించుకున్నాడు? ఇలా లోకల్గా ఉన్న నవీన్ యాదవ్ అధికారంలో లేకున్నా వాళ్ళ తండ్రి గారు వాళ్ళు పోలీస్ స్టేషన్లో రాని సమస్యలని వాళ్ళు పరిష్కరిస్తారు. ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు తీరుస్తారు, లోకల్గా ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు తీరుస్తూ ఉంటారు. సో ఇట్లాంటిది కేవలం మీరు ఎలక్షన్ వచ్చినప్పుడే మేము ఏదో జాతరలో పోతరాజులాగా వస్తామంటే కుదరదు కదా. ఖచ్చితంగా ఇవాళ నవీన్ యాదవ్ గారు మరి ఆ పనులు చేస్తారో లేదో మనకైతే తెలియదు, కానీ వేరే పనులు అయితే చాలా చేస్తారు. వసూలు వాళ్ళ కింద మనుషులు వసూలు మాత్రం నవీన్ యాదవ్ ఇలా చట్టం ఉంది కదా, ఆగండి బ్రదర్, చట్టం ఉంది, ఒక్క నిమిషం, చట్టం ఉంది. ఇలా నవీన్ యాదవ్ అనేట ఆయన ఎవరి దగ్గర ₹1 వసూలు చేసాడు, ప్రూఫ్ తో మీరు వచ్చి కంప్లైంట్ చేయండి. మీకు చట్టం లేదా? ఎందుకు చేశారు అది చెప్పండి అండి. రౌడీ సీట్ ఉన్నారు కాబట్టి బ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళని. ఈజ్ రౌడీ కాబట్టి బ్యాండ్ ఓవర్ చేశారు. అంటే అధికార పక్షంగా యాజ్ పర్ రూల్ ప్రకారం రౌడీ కాబట్టి ఆయన ప్రూవ్ అయ్యింది కాబట్టి బ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ వేరే పార్టీ దగ్గర ఉన్నదండి. బీజేపీ క్యాండిడేట్ ఏమైనా మచ్చ ఉందా అండి? చూపండి.
చూడండి చూడండి. Yes, ఏం బీజేపీ మీద ప్రజలే మచ్చేసిర్రు. ఇది దొంగ పార్టీ, లంగ పార్టీ, ప్రజలకు సేవ చేయని పార్టీ అని లచ్చేసి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాదు, తెలంగాణలో అధికారంలోకి రాదు. ఉన్న ఇద్దరు మంత్రులు తీసుకుంటారు, దుప్పటి కప్పుకొని పంటారు. ఇలా ప్రజా సమస్యలు పట్టవు. ఇంకా బీజేపీకి ఇంకేం మచ్చ కావాలి? దొంగల పార్టీ, లంగల పార్టీ. మీరు చూడండి, బీఆర్ ఎలక్షన్ కూడా భారతీయ జనతా పార్టీ గెలబోతుంది. ఈరోజు ప్రపంచంలో మొత్తం కూడా ఏ పార్టీకి లేనంత మెంబర్షిప్ మా భారతీయ జనతా పార్టీకి ఉందండి. నలుగురు గెలవాలి, 100 మంది నిలబడబట్టి 4 ఇప్పుడు గెలుస్తుందా అండి? వీళ్ళని అసలు మనుషులు లెక్కలకే చూసుకుంటారు. మన కొంతమంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు, అంతేగాప్ప ఈ బీజేపీని మనుషులు ఎవరు తీసుకుంటారండి. వాళ్ళు గెలిచినా ఏం చేయలేరు. ఇక్కడ కిషన్ రెడ్డి వీళ్ళనే తీసుకొచ్చి పనులు చేసుకుంటారు. రైమన్ మోరీలు అన్నారు. ఉన్న క్యాండిడేట్ కి ఎట్లా రేపు ఎలక్షన్ వస్తుందని బాధ్యతగా చేసుకోరు కదా ఆయన. వీళ్ళు అసలు మీరు తిరుగుడు ఎందుకండి? వాళ్ళ మీ దగ్గరకు వస్తారు కదా. మోరీలు నువ్వు వాసన వస్తుంది, వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళకి అనిపేదా ఈ క్యాండిడేట్ వాసన అన్నోడు నాకు రేపు నా ఇంటికి వచ్చి పనులు చేస్తాడు అనుకోడా? ఎట్లేస్తారు ఓటు? మనం గెలిస్తే ఎందుకు ఆశవాడు? ఎలక్షన్స్ వచ్చే 2 నెలల 3 నెలల ముందు జనాలు గుర్తుకొస్తారు. తర్వాత మిగతా అప్పుడు నమస్తే పెట్టుకుంటూ పోతే చాలా నమస్తే పెట్టుకుంటూ పోతాడు. ఏ సమస్య ఉన్నా మా అంబర్పేటలో కానీ మిగతా వేరే కాన్సెన్స్లో కానీ వేరే ఇవాళ కూడా బండి సంజయ్ గారు యాత్ర మీద, ప్రచారథం మీద ఏమంటాడు? బీజేపీని గనక జూబ్లీహిల్స్లో గెలిపిస్తే పెద్దమ్మ తల్లి టెంపుల్ కట్టిస్తాడట. సరే ఇవన్నీ ఏంటి అవి? అంటే ఇప్పుడు కట్టియరా? మీరు హిందూ భావం కలిగినోడు జూబ్లీహిల్స్ ఓడిపోతే పెద్దమ్మ తల్లి కట్టియరా? అంటే దేవుళ్ళ మీద కూడా మీరు రాజకీయాలా? గెలవపోతే కట్టియండి. బీజేపీకి ఎందుకు దమ్ములేదు? ఈ రోజు అండి నవీన్ యాదవ్ గారికి బీఫామ్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీయా ఎంఐఎం పార్టీ అండి? చెప్పండి, ముఖ్యంగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం అంటే బీఫామ్ ఇచ్చే ఉంటే ఫస్ట్ టికెట్ అనౌన్స్ కాగానే అసోద్దీన్ ఓవైసీ కాలు మొక్కినండి పోయి. మళ్ళా అంటే 15 నిమిషాలు ఇచ్చి పెడితే హిందువులను కథం చేస్తా అంటోని పోయి కాలు మొక్కుతారు. అంటే అవసరం వచ్చిందంటారా? కాలు మొక్కవలసిన అవసరం ఎవడు మొక్కలేదు. ఇవాళ బీజేపీ పోటీ చేసినప్పుడు మాకు దిక్కు లేదురా మొగడని చంద్రబాబు నాయుడు 100 సార్లు కాలు మొక్కిన పార్టీ బీజేపీ పార్టీ. పొత్తు పెట్టుకొని గెలిచే దమ్మున్న పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళ కాలు మొక్కిన వాళ్ళు ఇవాళ మాకు మద్దతు ఇస్తా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ ఒకటే మీరు చెప్పండి. బీజేపీకి అంత ప్రేమ ఉన్నప్పుడు నేను అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొన్న గడిచిన బడ్జెట్లో ఒక ఫండ్ ఎందుకు రాలేదు? ఇదంతా పోదాం కిషన్ రెడ్డి సొంత కాన్సెన్స్ అండి. అంబర్పేట్లో మొన్న మీరే పెట్టారు ఫ్లైఓవర్ పనులు ఇంకా కంప్లీట్ కాలేదండి. ఫ్లైఓవర్ పనులు కంప్లీట్ కాలేదు. ఉప్పల్లో ఒక్క నిమిషం ఉప్పల్లో ఫ్లైఓవర్ కి జనాలు ఎంత తిప్పల పడుతున్నారో మాకు తెలుసు. ఎన్ని కింద గుంతలు పైన డిలే. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎట్లా ఉంది ఇప్పుడు? మరి వాళ్ళు ఏమంటారు అంటే మీరు క్యాండిడేట్ ని కావాలన్న ఏడిపించేసి ఏదో ఓట్లు అడగాలని అనుకుంటున్నారు. అట్లెట్లా అవుతండి? అది కాదు. మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు కూడా భార్య పిల్లలు ఉన్నారు, మనకు కూడా మన ఉన్నారు. ఇంట్లో మనిషి చనిపోతే వాళ్ళు ఎంత బాధతో ఉంటారో మనకు తెలియదా? ఆమె భర్తతోటి కనీసం లేదన్నా 15-20 సంవత్సరాలు సంథింగ్ ఎవరు బతికిందాం. ఆమె డైలీ లైఫ్లో రొటీన్ లైఫ్లో ఎదురు మనిషి చనిపోయిన తర్వాత చనిపోతే మాట్లాడితే ఈ మంత్రులకు సోయుంది అసలుకి? ఎవరన్నా మాట్లాడతారా? చట్టబద్ధత లేని పెళ్లి చేసుకొని ఇవాళ ఒక మహిళగా వస్తుంది, సిగ్గుపడాలి. అరే పర్సనల్ గా మీరు ఎట్లా పోతారు? నేను అన్నాను కదా, నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం పర్సనల్ గా ఎట్లా పోతారు? అయితే ఈ రోజు జూబ్లీహిల్స్ లో నిరుద్యోగ జేఏసీలు కానీ అయితే విద్యార్థులు కానీ ఇటు ట్రైబల్ రైతులు కూడా భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. వాళ్ళు కూడా పోటీలు ఉన్నారు. అంటే ప్రభుత్వం పైన ఇదంతా వచ్చారు కదా సార్. ఇప్పుడు నేను 2 పార్టీల గురించి చెప్తా. బీజేపీ అనేది జాతీయ పార్టీ. బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఈ దేశానికి ఎన్ని హామీలు ఇచ్చి ఎట్లా విఫలమైండో అది సబ్జెక్ట్ కాదు కనుక ఆయన అటర్ ఫెయిల్యూర్. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పుకుంటే పెద్ద జూటా పార్టీ. కేవలం దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని అధికారంలోకి వచ్చినావు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినావు. ఇవి ఏమైనా నెరవేర్చినవా? నెరవేర్చలే. ఇదే రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయిన తర్వాత 70,000 పైచీలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారి ఇవ్వడం కుదరదు. మేము కొన్ని హామీలు ఇచ్చి విఫలమైన మాట వాస్తవం, అది ప్రజలు చూస్తున్నారు. అంటే మీరు 100 రోజుల్లో చేస్తామనేది విఫలమైన 100% విఫలమైన మాట వాస్తవం. ఎందుకు విఫలమైంది? సురేష్ గారు ఒప్పుకున్నారు, ఓడిపోయామని మాత్రం ఒప్పుకున్నారు. ఎందుకు విఫలమైంది? 10 ఏళ్ళు దోసుకొని మీరు ఉన్న బడ్జెట్ను మిగులు బడ్జెట్తోని రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే అప్పుల రాష్ట్రాన్ని చేసి 7 లక్షల కోట్ల అప్పు మా నెత్తిన పెట్టి ఇలా మీరు పక్కకు పోతే ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అనేటోడు కేవలం మన శ్రీకృష్ణదేవరాయలు ఎట్లయితున్నాడో మా రేవంత్ రెడ్డి గారు అంతకంటే గొప్ప ప్రజల పట్ల. ఈనాటికి రూపాయి లేకుండా ముఖ్యమంత్రి గారు ఎట్లా నడిపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రజలకు తెలుసు. నవీన్ యాదవ్ గెలుపుటంలో ఎట్లా ఉన్నాయి? ఆ సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి ఆల్రెడీ. అయితే బీఆర్ఎస్ వైపే సర్వేలు చెప్తున్నాయి, ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ వైపు సర్వేలు చెప్తున్నాయి, బీజేపీ వైపు సర్వేలు చెప్తున్నాయి, కాంగ్రెస్ వైపు చెప్తున్నాయి. ప్రజలలో మద్దతు ఎవరికి ఉంది అనేది ఇంపార్టెంట్. రేపు ప్రజాస్వామ్యంలో ఓటుతో గెలిచినోడు నిజమైన నాయకుడు, నిజమైన లీడరు. కనుక ఇవాళ మొత్తం సర్వేలు పక్కకు పెడితే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ 4 లక్షల ఓట్లలో ఎప్పుడైనా 60-70% అవుతుంది. ఈసారి మెజారిటీ శాతం కూడా ఓటర్ బయటకు వస్తున్నాడు. ఎక్కువ శాతం ప్రజలు కూడా ఓటు వేయడానికి ఉన్నారు. ఆ ఓటు కూడా కాంగ్రెస్ వైపే. ఎందుకంటే కాంగ్రెస్ సానుభూతి కంటే అభివృద్ధి మంత్రం వైపు ముందుకు అడుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి మంత్రమే జూబ్లీహిల్స్ పంతం కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపుకే ఓటేస్తారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు. చివరిగా చెప్పండి, అయితే ఆ యొక్క 2,18,000 ఏవైతే ఓట్లు ఉన్నాయో దాన్ని చూసే మైనార్టీకి ఆ యొక్క మినిస్టర్ పదవి ఇచ్చారంటూ కూడా కమెంట్స్ వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అజరుద్దీన్ అది గవర్నమెంట్లో లేదు కాబట్టి మైనార్టీకి ఏ శాఖ లేదు కాబట్టి గుర్తింపు ఇచ్చారు. ఎలక్షన్ టైంలోనే ఇవ్వడం పైన అయితే మైనార్టీల ఓట్లని కాలమే ఉంది, అదే పంచలో ఉంది, అది ఇప్పుడు ఇచ్చారు. దానికి పెద్ద ఆదాయ అవసరం లేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ మంచి యువకుడు, విద్యావంతుడు, ప్రజలలో మంచి సేవలు అన్నీ చేస్తున్నాడు. అతను కంపల్సరీ గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఒక బీసీ యాదవ సమాజ వర్గం బాగుంది, ఒక బీసీ బిడ్డకు వచ్చిందంటే అందరు సపోర్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అన్ని పార్టీలలో ఉన్నారు. బీసీ కాబట్టి మంచి మెజార్టీతో గెలుస్తాడు, పెద్ద సందేశం ఏం లేదు. అయితే చివరిగా కంక్లూడ్ చేయండి. సానుభూతి పనికి రాదు అని వాళ్ళు అంటున్నారు, మీరు పోయేసి ఏడిపియమంటున్నారు, మీటింగ్ల దగ్గర పోయి ఏడు అంటేనే ఏడుస్తున్నారు అని మీ అభ్యర్థి గురించి అంటున్నారు. తప్పు, అది చాలా తప్పు అండి. అదే ఇలా వ్యక్తిత్వంగా పోవడము తప్పు. అట్లా ఎన్నిసార్లు చెప్పినా కానీ మళ్ళీ అది రాంగ్. అది ఆమె భర్త జీవితంతో ఆమె ఫీల్ అయ్యుకుంటూ ఏడుస్తే వీళ్ళు మినిస్టర్లు తప్పు మాట్లాడడం వాళ్ళ వ్యక్తిత్వము. ఇక వ్యక్తిత్వం బట్టి మనము ఇక వాళ్ళ విఘ్నత వదిలిపెట్టేసాలి. అది టోటలీ రాంగ్. అది రాంగ్. అది 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎలా ఉండే, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, తర్వాత ఇతర కార్యక్రమాలు కానీ, షాదీ ముబారక్ కానీ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ ఇప్పుడు అన్ని కోల్పోయే పరిస్థితుల్లో కోల్పోయాము. మంచి ఉన్న ప్రభుత్వాన్ని మేము పోగొట్టుకున్నాము అనే ఉద్దేశంలో జనాలందరూ ఉన్నారు. ఇలా మోసపూరితమైన హామీలు ఇచ్చేసి అన్ని 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు అన్నీ చేసేసి ప్రజలను మభ్యపెట్టేసి ఈరోజు కుర్చీలో కూర్చున్నారు. ఇవన్నీ వీళ్ళ ఫెయిల్యూర్స్. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ రాక, ఎక్స్పీరియన్స్ లేక, జనాలను మొత్తం అంత మోసం చేసుకుంటూ, ఇవన్నీ ఇలా ఫెయిల్యూర్సే టీఆర్ఎస్కి ఫుల్ మెజార్టీ తోటి రాబోయే 14వ తారీఖు రోజు. ఒకటి ఏంటంటే ఒకవేళ ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు ఓటు వేయకపోతే రేషన్ కట్ అవుతుంది అంటూ చెప్తూ ఉన్నారు. మరి ఎట్లా చూడాలి? అదే ఇదేమన్నా వేరే రాష్ట్రం? ఆయనకు ఓడిపోతామని ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి, ముఖ్యమంత్రి గారికి ఓడిపోతే ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు. బట్ నువ్వు 119 కాన్స్టిట్యున్సీలకు, అసెంబ్లీ సీట్లకు నువ్వు ముఖ్యమంత్రివా, లేకపోతే ఓన్లీ జూబ్లీహిల్స్ దానికే ముఖ్యమంత్రి అంటే నువ్వు థ్రెట్ చేస్తున్నావు, ధమ్కి ఇస్తున్నావు ఏందన్నట్టు? జనాలకు ఇండైరెక్ట్గా నువ్వు ధమ్కి ఇస్తున్నట్టే లెక్క. అది రాంగ్, అది తప్పది. సంక్షేమం అనేది ఎప్పుడు ఉండాలి. నీవు జూబ్లీహిల్స్ అనేది ఒక వ్యక్తి మరి చనిపోయినందుకు వచ్చిన ఎలక్షన్. అది దాన్ని ఫుల్ చేయాలి, సీట్ ఫిల్ చేయాలి కాబట్టి ఎలక్షన్ పెడుతున్నారు ఎలక్షన్ కమిషన్. బట్ దాన్ని సాకుగా తీసుకొని నేను అన్ని బంద్ చేస్తా, నేను రేషన్ బంద్ చేస్తా, ఇవి బంద్ చేస్తా, అవి బంద్ చేస్తా, బస్సులు బంద్ అవుతాయి, అది బంద్ అవుతాయి అంటే నువ్వు ఇండైరెక్ట్గా థ్రెట్ చేస్తున్నావు. వేయకపోతే రౌడీలు అదే అండి గన్ని మేడ మీద కత్తి పెట్టేసి మేడ కట్టి చేస్తావా చేయరా అంట చూడు, అట్లుంది ఆయన స్పీచ్. అలా మాట్లాడడం టోటలీ రాంగ్. ఆయన ఎన్ని జిమ్మికులు చేయనండి,
ఎంత ఏమని చేసుకోండి అండి, ఎన్ని పైసలు వంచినా కానీ జనాలు మాతో పాటు ఉన్నారు. వాళ్ళ ఫెయిల్యూర్సే మాకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా 14 తారీఖు రోజు బ్రహ్మాండమైన 30-40 వేలతోటి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మా మాగంటి సునీత గారు గెలుస్తున్నారు. ఆరు మేము బ్రహ్మాండంగా విజయోత్సవ ర్యాలీ మేము చేసుకుంటున్నాం. ఎస్ అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే వాడివేడిగా మొత్తంగా ప్రచారం కొనసాగుతున్నాయి. పార్టీలపైన ధీమా వ్యక్తం చేస్తూ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అయితే భారీ మెజార్టీతో గెలుస్తామంటున్నారు. అయితే సిట్టింగ్ సీట్ని ఖచ్చితంగా దక్కించుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అయితే ఇద్దరికి కాకుండా ఖచ్చితంగా లంకాల దీపక్ రెడ్డికి ఈసారి అవకాశం ఇస్తారంటూ కూడా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మొత్తంగా కూడా వ్యక్తపరుస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తాం.